తెలుగుదేశం అయితే స్థానిక ఎన్నికల విషయంలో వెనకాడతానే వచ్చింది. లాస్ట్ టైం 2015లో జరగాల్సిన ఎన్నికలు జరపలా. అవును, అదే అంటున్నా. 5 ఏళ్ల పాటు ఎన్నికలు జరపలా. చివరికి కోర్టుకి పోతే కాకినాడ కార్పొరేషన్ ఒకటి, తర్వాత నంద్యాలదేమో, నంద్యాలది అసెంబ్లీ ఎలక్షన్, కాకినాడ కార్పొరేషన్ ఒక్కటే అప్పట్లో స్థానిక ఎన్నిక జరిగింది, మిగతా ఏయీ జరగల. అంతకు ముందు ఎన్నికలు జరిగిపోయింది ఏది, కిరణ్ కుమార్ రెడ్డి జరిపాడు 2014లో. కిరణ్ కుమార్ రెడ్డి 2014లో జరిపినాయి. ఆ ఎన్నికలు 2018కి క్లోజ్ అవుతాయి. 18లో జరపాలి ఎన్నికలు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి 2013లోనో 12లోనో జరిపాడు, 13 అనుకుంటా జరిపాడు. 13 నుంచి 18కి అయిపోతాయి. అప్పుడు జరపలా ఎన్నికలు, ఏడాది దాదాపుగా మైనస్ అయినాయి. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కొంతమంది కోర్టులకు వెళ్ళడం వల్ల ఆగిపోయినాయి ఉన్నాయి. అవి కూడా ఈ ప్రభుత్వం వచ్చాక జరపలేదు. అందులోనే కాకినాడ ఒకటి జరిగింది ఎన్నిక, మిగతా ఎన్ని ఆగిపోయినటువంటి సిచ్యువేషన్. అంటే వీళ్ళకి ఎన్నికలు అంటే భయపడ్డారు అక్కడ. తర్వాత వచ్చేటప్పటికి జగన్ వచ్చాక తను ముందే ప్రిపేర్ అయ్యాడు, ఎన్నికలు జరపడానికే సిద్ధపడ్డాడు. దాంట్లో కొంత కాన్ఫ్లిక్ట్ వల్ల నిమ్మగడ్డకి ఆయనకి మనస్పర్ధలు రావటం అది పక్కన పెడితే ఎన్నికలు పర్ఫెక్ట్ గా జరిగినాయి. కానీ కానీ ఏకైక తేడాల్లా సర్పంచుల సందర్భంలో అయితే సింబల్ కాదు కదా, అప్పటికి తెలుగుదేశం డామినేటెడ్ ప్రచారంలోనే ఉంది. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే 80% మేమే గెలిచాం, 70